వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వం కూడా ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటరీ ఎన్నికలకు రెడీగా కాబోతున్నాయి. అందులో భాగంగా మనం ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అంటే పార్లమెంటరీ పరిధిలో ఉన్న జిల్లాలు మరియు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలతో సుమారు 20,000 మంది కార్యకర్తలతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అసెంబ్లీ ప్రక్రియ పూర్తిగా సమసిపోయినట్టే ప్రభుత్వం కూడా ఏర్పడ్డది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ ఈ ఎలక్షన్ కోసం సన్నద్ధం అవుతున్నది. ప్రస్తుతం మనం కరీంనగర్ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులతో, కార్యవర్గ సభ్యులతో, మండల అధ్యక్షులతో, కౌన్సిలర్లతో, కార్పొరేటర్లతో, ముఖ్య పదాధికారులతో ఆత్మీయ సమ్మేళనం దాదాపు 20,000 మంది కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్, దిశ కమిటీ మెంబర్ ఎర్ర మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఎలా కొనసాగుతుంది అనేది. చెప్పండి అన్న. నమస్తే. నమస్తే. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పండి అన్న. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి వారు గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో మరి పట్టణాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1550 కిలోమీటర్లు రాత్రనక పగలనక ఎండనక వాననక ఎక్కడికెక్కడ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల ప్రజానికమందరం ఏకమైతేగా వచ్చినటువంటి తెలంగాణ. దాంట్లో ప్రధానంగా 1,200 మంది తమ్ముళ్ళ ఆత్మ బలిదానాల మీద సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ గౌరవం కొరకు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. కానీ తెచ్చుకున్న తెలంగాణ మరి దొరగడిలో బందీ అయినటువంటి సందర్భంలో మరి ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాలి. అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి తెచ్చుకున్న తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం మీద పడి అయ్యా కొడుకు మామాల్లుడు తోడు దొంగల్లాగా మొత్తం ప్రజాధనం దోచుక తినడం వల్ల ప్రజానీకం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతూ రాష్ట్రం మొత్తం కూడా మరి 4.5 లక్షల కోట్ల అప్పుల పాలైనటువంటి వైనం. దీనివల్ల ప్రజా జీవితానికి విఘాతం కలుగుతూ ఉంది. అభివృద్ధి చెందాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలంగాణ నలుమూలలా ఎక్కడికక్కడ చైతన్యవంతం చేసినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. అలాంటి బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీగా అయి ఉండి సుతం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకు అనేది కాంగ్రెస్కు ఈసారి వెళ్ళింది. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్కు పోయింది. కానీ పర్టికులర్గా మైనార్టీ ఓటు బ్యాంకు అనేది కరీంనగర్లో ఎందుకు రాలేదు? తను ఎమ్మెల్యేగా మరోసారి ఎందుకు ఓడిపోయారు? మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కొరకు, ధర్మం కొరకు, ప్రజా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, కరీంనగర్ జిల్లాలో అయితేనేమి హిందూయిజం పట్ల, హిందూ ధర్మం పట్ల, హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూనే హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా, హిందూ ధర్మ రక్షణ స్థాపనే లక్ష్యంగా కరీంనగర్ ముద్దుబిడ్డ మరి బండి సంజయ్ కుమార్ గారు ఎక్కడికక్కడ ప్రజానీకం అందరం ఎంత పెద్ద ఎత్తున సహకరించినప్పటికీ కూడా తెలంగాణ 10 జిల్లాల్లో చూసుకుంటే కరీంనగర్లో ముస్లిం యొక్క ఆధిపత్యం ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 45 నుంచి 50,000 ఓట్లలో మొన్న 38 నుంచి 40,000 ఓట్లు పోలవుతే కరీంనగర్లో అభివృద్ధి జరగాలనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవాలనో టీఆర్ఎస్ పార్టీ గెలవాలనో కాదు, ఒక హిందూ టైగర్ బండి సంజయ్ ఓటమే లక్ష్యంగా ఆ యొక్క సామాజిక వర్గం ఈ ఏకపక్షంగా ఓట్లు తీసుకోవడం వల్ల ఓటమి చెందడం తప్పితే ప్రజాక్షేత్రంలో బండి సంజయ్ నైతికంగా గెలవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క లాలూచి, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల యొక్క మ్యాన్ప్లేజింగ్, మనీ మేనేజ్మెంట్ వల్ల మాత్రమే బండి సంజయ్కి
మరి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది తప్పే కరీంనగర్ పట్టణంలో కానీ కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజానిక మద్దతు తెలిపారు. దుర్మార్గంగా ఆ యొక్క సామాజిక వర్గం ఎప్పటికీ ఒక హిందూ ధర్మరక్షణకి గెలవనీయద్దన్నటువంటి కంకణం కట్టుకొని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఓడగొట్టారు తప్పితే ప్రజాక్షేత్రంలో బండి సంజయ్ గెలిచిండ్రు. భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా మా నాయకుడు బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మిగతా అభ్యర్థులను వదిలి కేవలం బండి సంజయ్ గారిని కక్షగట్టడానికి గల కారణం ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టాం. హైదరాబాద్ నడి బొడ్డున చార్మినార్ చౌరస్తా అమ్మవారి ఆలయం ముందు భాగ్యనగరంలో మొదలుపెట్టిండు. ఎవరు ఆ దమ్మున్న మొగోడెవరు? బండి సంజయ్. కనుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం కడుపు మండుతూ ఉంది. బండి సంజయ్ అనేటోడు ఒక దమ్మున్నటువంటి నాయకుడు. ఇలా చార్మినార్ చౌరస్తాలో భాగ్యలక్ష్మి అమ్మవారి ముందట వచ్చినటువంటి ఏకైక హిందూ టైగర్ బండి సంజయ్. కనుకనే బండి సంజయ్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ మోడీ గారి తర్వాత అమిత్ షా తర్వాత నడ్డా తర్వాత ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉంది ఆ యొక్క సమాజం అంటే దుర్మార్గంగా బండి సంజయ్ గారి మీద. అంటే త్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఇలాంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ మైనారిటీ వర్గం ఇంకా బీజేపీని ఎందుకు ఆదరిస్తలేదు? ఇది మన దేశంలో ఉన్నటువంటి వలసవాదులు కదా. ఈ దేశంలో పుట్టినోనికి దేశం పట్ల ధర్మం పట్ల ఏ మతమైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా గౌరవం ఉంటుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం జన్మతః ఈ భారతీయుడు కాదు. వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఎవడో ఈ భారతదేశంలో ముస్లిం అంటే ఇస్లాం అనేది భారతదేశకు సంబంధించినటువంటి వ్యవస్థ అని చెప్పమని ఇవన్నీ చెప్పమానండి. ఇవాళ రాజకీయాల కొరకు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా సర్వమత సమానత్వం అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సర్వేజన సుఖినోభవ అని మాట్లాడేది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అంటే అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మనమందరినీ సమానంగా గౌరవించుకోవాలన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి బిడ్డలం హిందూ బిడ్డలం. హిందూ ఈజ్ నాట్ రిలీజియన్, హిందూ ఈజ్ కల్చర్. ఒక కల్చర్ను పోషించడం హిందూ అనేటువంటి దాని యొక్క మీనింగ్ జీవన విధానం అంటారు. జీవన విధానం. కానీ దీన్ని మతంగా రంగు పులవడం వల్ల అనవసరంగా కుహనా లౌకికవాదులందరూ అది కాంగ్రెస్ కావచ్చు, గతంలో తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కావాలని భారతీయ జనతా పార్టీ మీద బురద పూయడం, ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక వ్యతిరేకమైనటువంటి భావన తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం త్రిబుల్ తలాక్ తీసుకురా, ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఇయ్యి, ఒక్కో ముస్లిం బిడ్డకి కొడుక్కి ఉద్యోగాలు ఇవ్వగాక ఎన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ముస్లింలు కొద్దిమంది ముస్లిమ్స్ మీన్స్ కొద్దిమంది సమర్థించేటువంటి ప్రయత్నం లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మత ఘర్షణలు జరుగుతలేవు. అయినప్పటికీ కూడా బీజేపీని ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు కదా. నేను అందుకే మీకు చెప్పాను, ఒక దేశంలో జన్మతః వస్తుంది ఇది నా దేశం అని చెప్పి. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. మనం వాళ్ళను కడుపులో పెట్టుకొని సాక్కుంటా ఉన్నాం. ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ 80% పైగా ఉన్నటువంటి హిందూ సమాజం కడుపులో పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా మమేకమై సాదుకుంటా ఉన్నాం. కానీ ఆ బిడ్డకు లేదు కదా, ఇది నా తల్లి, ఈ గడ్డ నా తల్లి అనేటువంటి భావన వాళ్ళలో లేనప్పుడు నువ్వు ఎన్ని విధాల వాళ్ళకి ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వాళ్ళని కడుపులో పెట్టుకొని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసినా కూడా ఆ యొక్క సమాజానికి మన పట్ల, ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ భారతీయ సంస్కృతి పట్ల, సాంప్రదాయం పట్ల వాళ్ళకు లేదు. ఎంతసేపు భారతదేశంలో కొద్దిమంది అలాంటి ముస్లిం పెట్టరైపోతున్నటువంటి సంస్థలు ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనేది వాళ్ళతో కంకణం కట్టుకున్నారు కదా. ఆ లక్ష్యం అక్కడ ఉంది. ఈ దేశం హిందూ దేశాన్ని ఉండకుండా నాడు మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా చేసి ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారో, నేడు ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిం సంఘాలు ఈ దేశాన్ని మరొకసారి మా చేతిలోకి తీసుకోవాలి, దీనిని ముస్లిం దేశంగా, ముస్లిం రాజ్యంగా, ఇస్లాం రాజ్యంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి కంకణంతో వాళ్ళు మనం ఇంకెన్ని రకాల అభివృద్ధి చేసినా, ఆ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకున్నా, ఇంకా రాబోయేటువంటి 100 సంవత్సరాలైనా వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ లక్ష్యం అది కదా. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మీరు స్వయంగా అక్కడ బాధ్యులుగా ఉన్నారు. అక్కడ కూడా మైనారిటీ ఓటింగ్ అనేది చాలా కీలకం. అయినప్పటికీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒక సీఎంను
ఒక సీఎం అభ్యర్థిని ఇద్దరిని ఓడించి ఒక జైంట్ కిల్లర్గా విజయం సాధించారు. అందులో మీ పాత్ర, తన పాత్ర ఎలా ఉంది? కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని గెలిపించినటువంటి కామారెడ్డి ప్రజలకు ముందుగా భారతీయ జనతా పార్టీ పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి గడిచిన 25-30 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో ప్రజా జీవితంలో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారంలో ఉంటే చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఇప్పటికే గడిచిన 4-5 ఏళ్ళుగా ఆ ప్రాంత సమస్యల పరిష్కారంలో, సామాజిక కోణంలో, సామాజిక అభివృద్ధిలో, ప్రజా జీవనంలో కలిసి మమేకమై ఉన్నటువంటి వ్యక్తిగా దృష్టిలో పెట్టుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో జరిగినటువంటి ఎన్నిక ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికేతరుడుగా కామారెడ్డిలో పోటీ చేయడం, అలాగే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానొచ్చి కూడా స్థానికేతరులుగా అక్కడ నామినేషన్ వేయడం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, స్థానికేతరులు వద్దు, స్థానికుడే ముద్దు. మా గడ్డ మీద పుట్టినటువంటి కామారెడ్డి గడ్డ మీద పుట్టిన బిడ్డను గెలిపిస్తాం తప్పితే ఎక్కడో గజ్వేల్ నుంచి వచ్చినోను, కొడంగల్ నుంచి వచ్చినోను అంతే స్థాయిలో ఉరికిస్తామని చెప్పేసేటువంటి శపథం పట్టిరు ప్రజలు. ఆ ప్రజలు శపథం పట్టిన దాన్ని మేము ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేసినాం, ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళినాం. ఇప్పుడు మా వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, అక్కడ ఉన్న పట్టణంలో ప్రతి ప్రజలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధం లేదు, ఒక అహంకారంతో వచ్చి గతంలో మాట్లాడేది ముఖ్యమంత్రి, నేను చెప్పును పెట్టినా గెలుస్తుంది, నేను బొమ్మను పెట్టినా గెలుస్తుంది. అట్లనే అనుకున్నాడు కామారెడ్డి ప్రజలంటే, ఆషామాషి అనుకున్నాడు. ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ఉన్నటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అట్లనే నేనేం తక్కువ తినలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నేను కూడా అక్కడ గెలిచిపోతా, కామారెడ్డి ప్రజలంటే మామూలు ప్రజలు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ కామారెడ్డి ప్రజల యొక్క పౌరుషాన్ని చూపించారు. ఏ స్వరాష్ట్ర సాధనలో ఆత్మగౌరవ తెలంగాణ కొరకు నాడు సీమాంధ్రులపై పెద్ద ఎత్తున పోరాటం చేసినామో, కామారెడ్డిలో కూడా మొన్నటి ఎన్నికలలో ఆత్మగౌరవ పోరాటం జరిగింది. ఈ గడ్డ మీద పుట్టి మా ప్రజల కొరకు, మా ప్రాంతం కొరకు, ప్రజా సమస్యల విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తికి మద్దతు ఇస్తాను తప్పితే మరి డబ్బు అహంకారంతో, డబ్బు మదంతో, లేకపోతే రాజకీయ స్వార్థంతో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి మా మీద దాడి చేస్తే ఊరుకోమనేటువంటి ఆలోచన విధానంతో ప్రజలు వాళ్ళను తిరస్కరించారు, వెంకటరమణారెడ్డి గారిని గెలిపించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మా అభ్యర్థి కానీ, అక్కడ ఒక ఇన్ఛార్జిగా నేను కానీ, పార్టీ ఇచ్చినటువంటి ప్రణాళిక, పార్టీ నాయకులందరితో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ప్రజలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో మా పాత్రను పూర్తి స్థాయిలో చేదోడు వాదోడుగా వారికి ఉండి పోషించినాం. జిల్లా నాయకత్వం అంతా వారు ఆ యుద్ధ రంగంలో ఇంకా ఎంత సపోర్ట్ ఇస్తే ఇంకా అంత ఉత్సాహంతో ముందుకెళ్ళిండు, ప్రజల యొక్క మన్నలను పొందిండు, గెలిచినాడు. ఓకే, అంటే తెలంగాణ వ్యాప్తంగా గత రిజల్ట్ చూసుకున్నట్టయితే 100+ ఉన్న బీఆర్ఎస్ 39కి దిగజారింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాచ్ చేసుకుంది, బీజేపీ ఎందుకు క్యాచ్ చేసుకోలే? అసుంటి టైంలో ఒక అధ్యక్ష మార్పు అనేది జరిగింది. నేషనల్ మీడియాలో కూడా స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడ కూడా ఒక చర్చ జరిగింది. బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయి ఉంటే ఈ 8 కాకుండా 20 నుండి 25 సీట్లు కనీసం సాధించేవారని. దీనిపైన అసలు అధ్యక్ష మార్పు ఎందుకు జరిగింది? తప్పనిసరిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కనుక యథావిధిగా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగితే ఖచ్చితంగా మీరన్నటువంటి 28-30 సీట్లు కాదు, తెలంగాణ గడ్డ మీద, గొల్లకొండ కిలా మీద గతంలో ప్రజా సంగ్రామ యాత్రలో ఏ విధంగా అయితే కాషాయ జెండా రెపరెపలాడిస్తామని చెప్పినారో ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేది. కానీ కొన్ని అంతర్గత కారణాల వల్ల, ఇతరుల యొక్క ప్రమేయం వల్ల, ఇతరుల యొక్క స్వార్థపూరితమైనటువంటి బుద్ధితో కేంద్ర నాయకత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడి పెంచడం వల్ల, రెండవది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం, ఒక వ్యక్తి ఒక పదవి కాలం 3 సంవత్సరాలు, ఇంకొకరికి కూడా అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీగా రెండవసారి అవకాశం ఇవ్వకపోవడం. గతంలో కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 5 విడతలుగా పల్లె పల్లెను, గడప గడపను దడుతూ పార్టీని చాలా బలిష్టం చేశారు.
అలాంటి సమయంలో అంటే ఎవరు కంప్లైంట్ చేశారు అధిష్టానానికి? ఎందుకు మార్పు చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా? ఎస్, గిట్టని వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది ఒక అంశం అయితే, ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది, బండి సంజయ్ గారిని మార్పు అనరాదని. రెండోసారి అవకాశం ఇవ్వలే, లేకపోతే ఒకటో దఫా నుంచి రెండోసారి కంటిన్యూ చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి బండి సంజయ్ గారు కానీ మేమందరం కూడా దానికి లోబడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఎన్నికలలో కూడా పనిచేసినాం. కానీ ప్రజల ఆలోచన ఒకవైపు ఉంటుంది. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి పేద ప్రజల మనిషి, ప్రజా సమస్యలలో ఒక బార్డర్లో యుద్ధంలో సైనికుడు ఏ విధంగా పోరాటం చేస్తాడో, కేసీఆర్ను ఫామ్ హౌస్ నుంచి నడి రోడ్డు మీదకి గుంజుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ కనుక, బండి సంజయ్ అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ కేసీఆర్ అవినీతిని కానీ పెద్ద ఎత్తున బయటపెట్టి ఈ రాష్ట్రంలో అధికారంకు వస్తుంది అన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం ప్రజలలో ఉండిండే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఏ కారణం చేతనైనా అధ్యక్ష మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆసరాగా తీసుకొని గ్లోబల్ ప్రచారం చేసింది. అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ, ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే, కర్ణాటకలో మేము గెలిచినాం కనుక మేము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజలను కర్ణాటకలో ఏ విధంగా అయితే నమ్మబలికారో తెలంగాణ ప్రాంతంలో కూడా నమ్మబలికారు. ప్రజలు ఏం చూసిర్రు? ఎస్, బండి సంజయ్ ఉన్నప్పుడైతే కేసీఆర్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిర్రు, నిజంగానే కేసీఆర్ను గద్దె దించాడు, కేసీఆర్ చేసిన అవినీతిని, అయ్యా కొడుకు మామల్లుడు చేసిన అవినీతిని కక్కిస్తాడు, ప్రజలను ప్రజాస్వామిక తెలంగాణ వైపు తీసుకెళ్తాడు, తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, రామరాజ్యం స్థాపన జరుగుతుంది, ఒక నిజాయితీవంతమైన బీసీ బిడ్డ చేతిలో పాలన జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ సమయంలో సంజయ్ గారు ఉండకపోవడం, ఇక్కడ అధ్యక్ష మార్పిడి జరగడం, కాంగ్రెస్ పార్టీ స్వార్థ బుద్ధితో ఈ దేశంలో స్వాతంత్రానంతరం నుంచి నేటి వరకు ఏ ఎన్నిక చూసినా స్వార్థపూరితమైనటువంటి విధానంతో కాంగ్రెస్ ఎప్పటికప్పటికీ ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలలో గ్లోబల్ ప్రచారం చేయరు, వాళ్ళు అవినీతి చేసి కూడా వాళ్ళే గ్లోబల్ ప్రచారం ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సఫలీకృతం అయ్యారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు స్వాగతించాలి. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో, మళ్ళీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, మళ్ళీ ఖచ్చితంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులను అధికంగా గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మూడోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, కరీంనగర్లో బండి సంజయ్ గారు కూడా పార్లమెంటు సభ్యులుగా గెలవబోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ, ఈ 3 కాదని కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ముందుకెళ్తుంది. అసలు ఆ 6 గ్యారంటీలు అమలయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదు కదా, నిన్నగాక మొన్ననే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. చూద్దాం, ఒక 6 మాసాలు చూస్తే ఆ యొక్క ప్రభుత్వం, ఆ యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఆ ప్రభుత్వం యొక్క శక్తి, ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకునిగా, బడ్జెట్ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళు చేస్తారు చేయరు అనేటువంటి అంశంలో మినిమం ఒక 6 మాసాల సమయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి ఒక 6 మాసాల సమయం ఇస్తే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో సక్సెస్ అవుతారా? ఎందుకంటే గతంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 1200 మంది అమరులు ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కూడా మోసం చేసిండు. మరి కేసీఆర్ మోసం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందా? ఈ రాష్ట్రం అయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, ఈ రాష్ట్రానికి కాపల కుక్కలా ఉంటున్నాడు ముఖ్యమంత్రి, ఉన్నాడా? తనే గజ్జి కుక్కలాగా 1-2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లనే మరి వాళ్ళ 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను అంటే నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా నమ్మి ఓట్లేసినారు. చూద్దాం, వాళ్ళకు ఒక 6 మాసాలు ఇద్దాం. మళ్ళీ మీతోనే వాళ్ళు నిజంగా సక్సెస్ఫుల్ అయినారా, వాళ్ళ వైఫల్యం చెందినారా, వాళ్ళు వైఫల్యం చెందితే వాళ్ళ సంగతి ఏందో ఒక 6 మాసాల తర్వాత మాట్లాడదాం. ఓకే, అంటే అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చినా, ఓటు బ్యాంకు విషయానికి ఏది వచ్చినా అని బీఆర్ఎస్కి రావచ్చు, కాంగ్రెస్కి రావచ్చు, బీజేపీకి తక్కువ రావచ్చు. కానీ ఎంపీ విషయానికి వస్తే ఓటు బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా బీజేపీకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈసారి ఎలా సాధించబోతున్నారు? అంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఓల్డ్ సిటీ మినహా? ఖచ్చితంగా దాదాపు 12 నుంచి 14 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కైవసం చేసుకుంటారు. ఎందుకంటే 8 మంది సభ్యులం గెలిచినాం, ఇంకా దాదాపుగా 18 నుంచి 20 మంది రెండో స్థానంలో ఉన్నారు. కానీ అది రాష్ట్ర శాసనసభ ఎన్నికలు. నేను ముందే చెప్పినాను, గ్లోబల్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం కావడం, ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవడం వల్ల
8 స్థానాలు గెలిచినాం, ఇంకో 18-20 స్థానాలలో నంబర్ 2 వచ్చినాం. అది ముగిసిన శకం. కానీ పార్లమెంట్ ఎన్నికలలో అత్యధికమైనటువంటి స్థానాలు ప్రజలు పూర్తి స్థాయిలో మోడీ వైపు చూస్తున్నారు. దేశము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఇవాళ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో ఈ భారతదేశంలో ఏదైనా కరువు కాటకాలు వస్తే, ఏదైనా సమస్యలు వస్తే అగ్రరాజ్యాల వైపు చేతులు చాచి, ఓ అగ్రరాజ్యాలు, ఓ అభివృద్ధి చెందిన దేశాలారా మా దేశాన్ని కాపాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రులు, అది నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరా కానీ, రాజీవ్ కానీ, ఇంకెవరులైనా కూడా అగ్రరాజ్యాల వైపు చేతులు చాచినటువంటి రోజులు చూసినాం మనం. కానీ ఇవాళ 2014లో నుంచి నేటి వరకు 10 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ పాలనలో మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికి ఏమైనా వస్తే, ప్రపంచంలో అభివృద్ధి చెందినమనేటువంటి దేశాలు ఓ భారతీయులారా, ఓ మోడీ గారు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి భారతదేశం వైపు ఇట్లా చేతులు చాస్తూ ఉన్నారు. దీన్ని 140 కోట్ల ప్రజానీకం అందరూ కళ్ళగట్టినట్టుగా చూస్తూ ఉన్నారు. కనుక ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండాలనేటువంటిది దృక్పథంలో ప్రజలు జాతీయ భావనతో ఉన్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికలంటే జాతీయత, జాతి సమగ్రత, జాతి యొక్క సార్వభౌమాధికారం అనేటువంటి కోణంలో ఇవాళ ఉన్నటువంటి దేశం మొత్తం మీద ఉన్నటువంటి 140 కోట్ల జనంలో దాదాపుగా 45-50% ఉన్నటువంటి యువత, పూర్తి స్థాయిలో చదువుకున్నటువంటి యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. కనుక రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా డోకా లేదు. పై చేయి భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది, విజయడంక మోగిస్తాం. 3వసారి మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావడం తథ్యం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ వాళ్ళ గ్యారంటీ స్కీమ్లు అమలు అవ్వాలంటే 6 నెలల సమయం ఇవ్వాల్సిందే అంటున్నారు. కేంద్ర విషయానికి వస్తే ఎంపీ సీట్లలో 12-14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని, ఈసారి కూడా 3వసారి హ్యాట్రిక్ కొట్టి దేశంలో బీజేపీ పాగా వేస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ అభితో వర్ధన్, యోయో టీవీ, కరీంనగర్ నుండి.